బేలమండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండావర్, మాజీ జడ్పీటీసీ రామదాస్ నాక్లే, ఎంపీడీఓ మహేందర్ కుమార్తో కలిసి భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను నెరవేర్చేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తుందని నాయకులు తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ చిత్తశుద్ధితో అభివృద్ధి సంక్షేమ ఫలాలను అమలు చేస్తున్నామని అన్నారు. పేదవాడి కలను నిజం చేయడానికి ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. నమస్కారం. ఈ మండలంలో ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు 500 మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బేల మండలంలో మార్కెట్ చేయడానికి రావడం జరిగింది. బేలలో 31 నిరుపేదలకు ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఇందిరమ్మ కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే నిరుపేదలు భూమి లేని వాళ్ళకే ఇల్లు కేటాయించడం జరిగింది. మొదటి విడతగా రెండో విడత కూడా అట్లనే మేము సెలెక్షన్ చేస్తూ పూర్తి చేస్తామని తెలియజేస్తాం. బేలా కేంద్రంలో బేలా మండలం బేలాలో ఇందిరమ్మ ఇల్లు పంపిణీ వాళ్ళకి వచ్చిన ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన ఇల్లుకు ఈరోజు ప్రారంభం చేసుడు నడుస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు 800 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. దాని తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఒక ఇల్లు ఇయ్యలేదు. కానీ వాళ్ళకు ఆశలు ఇచ్చుకుంటా ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అది ఇది అనుకుంటా వాళ్ళకు ఒక ఇల్లు ఇయ్యలేదు. ఇప్పుడు బేలా కేంద్రంలో బేలాలో దాదాపు 31 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ ఫేజ్లో 31 ఇల్లు వచ్చినాయి. తర్వాత ఇదే విధంగా ఎలిజిబుల్ ప్రతి లబ్ధిదారుకు ఇల్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఫేజ్లో 31 ఇల్లు చేసిండు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒకటి బస్ ఫ్రీ అనుకోండి మహిళలకు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ అనుకోండి 500 గ్యాస్ సిలిండర్, అదేవిధంగా కరెంట్ ఫ్రీ ప్రతి ఇంటికి 200 యూనిట్ దాకా కరెంట్ ఫ్రీ. అంటే ప్రతి ఇంటికి దాదాపు లేలే అన్న ఒక 1000 రూపాయలు ప్రతి ఇంటికి నెలకు 1000 రూపాయలు వస్తున్నాయి. అది కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ ఇది అవుతున్నది. అదేవిధంగా రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఒక్కొక్కటి అన్ని విధంగా మా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు చేపిస్తున్నారు. ఏదో వాగ్దానాలు చేసిండ్రు, దాన్ని పూర్తి చేస్తున్నారు. దానికోసం మా కాంగ్రెస్ ప్రభుత్వం ధన్యవాదాలు. నమస్కారం. ఈ మండలంలో ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు 500 మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బేల మండలంలో మార్కెట్ చేయడానికి రావడం జరిగింది. ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. బేల మండల కేంద్రంలో 31 ఇండ్లను మంజూరు చేసిన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.